అంతర్జాతీయ ముఠా వ్యవహారం ఒకటి బయటపడింది. సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతీ యువకులకు గాలం వేసి చివరికి కాంబోడియా మీదుగా మయన్మార్కు తరలించి సైబర్ నేరాలకు బలవంతం చేస్తున్న ఇంటర్నేషనల్ దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 300 మంది యువతీ యువకులు ప్రస్తుతం మయన్మార్లో బందీలుగా ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా ద్వారా కొందరు వ్యక్తులు యువతను ఆకర్షించారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారిని ముందుగా కోల్కతాకు, అక్కడి నుంచి కంబోడియాకు తరలించారు. కంబోడియా చేరుకున్న వెంటనే వారి పాస్పోర్ట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సైబర్ క్రైమ్లోకి దించింది ఈ ఇంటర్నేషనల్ గ్యాంగ్. వాళ్లతో ఏపీ, తెలంగాణకు చెందిన వాళ్లకు ఫోన్లు చేయించి సైబర్ క్రైమ్లో పాల్గొనేలా చేయడమే ఈ గ్యాంగ్ పని. తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం గ్రామానికి చెందిన సాయిబాబా, కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన పూర్ణ వెంకటకృష్ణ, ప్రకాశం జిల్లా కదిరికి చెందిన భాను, మేదరమెట్లకు చెందిన రితీష్ కుమార్తో పాటు మరికొందరు యువకులు ఏప్రిల్ 2న సింగపూర్కు ఉద్యోగాల కోసం వెళుతున్నామని కుటుంబ సభ్యులకు చెప్పి కోల్కతాకు వెళ్లారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తుల సూచనలతో కంబోడియా మీదుగా మయన్మార్కు చేరుకున్నారు. మయన్మార్లోని కొండ ప్రాంతంలో ఉన్న ఓ సంస్థలో వీరిని సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఆ తరువాత వారిని మరో కంపెనీకి తరలించారు. దాదాపు 300 మందిని ఒకేసారి వేరే కేంద్రానికి మార్చినట్లు సమాచారం. అక్కడ యువతకు రోజువారీ టార్గెట్లు విధించి వాటిని పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. లక్ష్యాలను చేరుకోలేకపోతే తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఎదురు తిరిగిన వారిని డార్క్ రూముల్లో నిర్బంధించి విద్యుత్ షాకులు ఇస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులను భరించలేక సుమారు 50 మంది యువకులు జులై 15న అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. మయన్మార్లోనే ఉన్న సాయిబాబా ఇటీవల తన చెల్లికి స్నేహితుల ద్వారా వాయిస్ మెసేజ్ పంపి క్షేమంగా ఉన్నామని తెలిపాడు. మరో బాధితుడు పూర్ణ వెంకటకృష్ణ తన స్నేహితులతో అప్పుడప్పుడు వాట్సాప్ ద్వారా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అతను తెలిపిన సమాచారం ప్రకారం అక్కడ ఉన్న వారిని రోజుకు 18 గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి పని చేయిస్తున్నారు. రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారం ఇస్తున్నారని, బయటకు రావాలంటే 15 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నట్లు తెలుస్తోంది. మగవారిని చిత్రహింసలకు గురిచేస్తుంటే మహిళలను లైంగిక దోపిడీకి గురిచేస్తున్నట్లు సమాచారం. బాధితులను ఒక కొండ ప్రాంతంలో బంధించినట్లు తెలుస్తోంది. చుట్టూ సుమారు 30 మీటర్ల ఎత్తైన గోడలు నిర్మించారు. గోడలపై విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా చుట్టూ కాలువలు తవ్వి వాటికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఏపీలోని దాదాపు ప్రతి జిల్లా నుంచి 5 నుంచి 6 చొప్పున యువతీ యువకులు మయన్మార్లో ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు. అక్కడి అకృత్యాలకు సంబంధించిన చిత్రాలను బాధితుడు పూర్ణ వెంకటకృష్ణ పంపారు. ఈ ఘటనపై సాయిబాబా స్నేహితులు సాయిరాంతో కలిసి జులై 15న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. అనంతరం జులై 22న ఏపీ ఎన్ఆర్టీలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ, నార్త్ జోన్ డీఎస్పీ, తాడేపల్లి సీఐలకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులను వెంటనే గుర్తించి స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.